సమస్యలను పరిష్కరించకుండా అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్న సిఐటియు నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ గతంలో హైకోర్టు ఇచ్చిన జీవో నెంబర్ 5 ను గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే సిఐటియు నాయకురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, కార్మికులకు 5 నెలలుగా జీతాలు సరిగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమానికి వెళ్తుంటే ప్రభుత్వం అనుమతించినప్పటికీ మళ్లీ అక్రమ అరెస్టులు చేయడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. రామాయంపేట మండల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ సందర్భంగా కాంట్రాక్టు కార్మికులది చెలో హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్ పోకుండా ముందు అరెస్టే మరి పోలీసు వాళ్ళు తీసుకుంటారు. ఈరోజే కాదు, నిన్న కూడా అసంఘటిత కార్మికుల సమ్మె ధర్నా ఉంటే కూడా మరి ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలలో కూడా నాయకులను అరెస్టు చేయడం అనేది జరిగింది. ఏ అరెస్టులు చేసినా ఎర్ర జెండా సిపిఎం సిఐటియు తలుసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా దించడానికి సిద్ధం. గతంలో కేసీఆర్కి అయితే ఎట్లయితే పట్టిందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతి పడుతుంది. ఇప్పటికీ కార్మికులకు 4 నెలలు 5 నెలలు జీతాలు కావస్తున్నాయి. మరి నేను మంచిగా చేస్తున్నా, మైకు దగ్గర పెట్టిండంటే మరి మొత్తం ఒరగబెట్టినా అని చెప్తుండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఏం ఒరగబెట్టినవు? ఒకప్పుడు ప్రజాపాలన మొత్తం మంది ఎవరికి సమస్యలు ఉన్నా రావచ్చు, సచివాలయంలో చెప్పచ్చు అని చెప్పినావు. ఇప్పుడు ఏడుంది? మాకు సమస్యలు ఉన్నాయి, మేము వచ్చి చెప్పుకుంటామని చెప్పి కార్మికులు వస్తుంటే నువ్వు ముందస్తు అరెస్టు చేపిస్తున్నావు. అరెస్టులకు కాదు, ఈ అరెస్టులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, లాఠీలు కొత్త కాదు, తూటాలు కొత్త కాదు. ఖచ్చితంగా నీ ఎంట పడతాం. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నా. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.